ఇక 2017 నుంచే రేవంత్ పై నిఘా. ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటలు ఫోన్ ట్యాపింగ్, 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్. రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత. వ్యాపారాలు, అనుచరుల ఆర్థిక వనరులపై గురి. డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్. సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు. టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధమైతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2015 నుంచే రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టినట్టు తెలిసింది. రేవంత్ టార్గెట్ గానే స్పెషల్ ఆపరేషన్ జరిగినట్టు స్పెషల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ రేవంత్ రెడ్డిగా ఎస్ఐబి పనిచేసినట్టుగా బయటపడింది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి పైన 2015 నుంచే నిఘా పెట్టిరు. అయితే కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజల సొమ్ముతో అధికారులకు జీతాలిస్తూ ఆ అధికారులను కేవలం తన కోసం వాడుకొని రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 27 మంది పోలీసులను పెట్టి 24 గంటల ఫోన్ ట్యాపింగ్ చేసిరట. 24 గంటల ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పిండు, నేను ఫోన్లు ఎందుకు ఎత్తాను అనే విషయం, ఈయన ట్యాపింగ్ చేస్తాడనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఫోన్ ఎందుకు వాడకూడదో ఆయనే చెప్పాడు. కాబట్టి ఫోన్ వాడకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి గారు సేఫ్ జోన్లో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కేసీఆర్ దొరకకుండా ఉన్నది అదే కథ. వాస్తవానికి ఈ ఫోన్ డివైజులు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదకరమైనవి. అయితే కేసీఆర్ చేసినటువంటి ఇంత నీచప్ అనేది అయితే ఉందో, ఈ నీచప్ పనికి బీఆర్ఎస్ పార్టీ పైన అంతో ఇంతో అభిమానం ఉన్న వాళ్ళు కూడా నీ అమ్మ వీడు ఇటువంటి మనిషారా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజల నమ్మకాన్ని నువ్వు ఎంత చేసినావు, ఏం చేసినావు అనేది పక్కకు పోయింది. కానీ నువ్వు చేసినటువంటి ఈ బక్వాస్ పనులు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘ విద్రోహ పనులు ఏవైతే ఉన్నాయో, ఇవే ప్రజల మనసులను కలుక్కుమంటా ఉన్నాయి. నీ అమ్మ వీని బతికే ఇంతున్నట్టుందిరా, వీడు మనల్ని కూడా వదిలిపెట్టరా అనేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇంటికి 200 మీటర్ల దూరంలో పెట్టినట్ట మొత్తం రేవంత్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్ పెట్టినట. రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్ తయారు చేసిరట. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆర్ చేరవేత. వ్యాపారాలు, అనుచరుల ఆర్థిక వనరులపై గురి. డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్. సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు. టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధమైందట. మొత్తానికైతే ఇందులో ఉచ్చు బిగిస్తూ ఉంది. ఇందులో కేసీఆర్ ఫ్యామిలీ నిండా దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక కథనం ఒక మిత్రుడు పంపిన క్లిప్ ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి కనిపించకుండా పోయిండు. అసలు ప్రభాకర్ రావు అట ఇప్పుడు క్యాన్సర్ బూచ్గా చూపించి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి అందులో ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అయితే ప్రభాకర్ రావు తొందరగా లొంగిపోతే మాకు బెయిల్ వస్తుందని జైల్లో ఉన్న వాళ్ళు అనుకుంటారట. ఇతను లొంగిపోతే మేమంతా దొరుకుతామని చెప్పి రాజకీయ నాయకులు అనుకుంటారు. మొత్తానికి అసలు ప్రభాకర్ రావును ఒకానొక దశలో ఆ పత్రికా కథనం ప్రకారం మర్డర్ కూడా చేస్తారా ఏంది, అతన్ని చంపేస్తారా ఏంది అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మొత్తానికైతే ప్రభాకర్ రావు వస్తేనే అసలు కథ బయటకు వస్తుంది. అతని పైన ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసిరు. సో మరి ఈ వ్యవహారం ఎటుపోతుందో చూడాల్సినటువంటి అంశం.